మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికి వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, మీరు లోకానికి ఉప్పే అన్నారు, మీరు లోకానికి వెలుగే అన్నారు. మత్తయి సువార్త 5:13-14 ఈ మాట రాయబడింది. ఈ దినాన్న ఇలాగనో మనకు లోకానికి ఉప్పు అయినా, ఈ లోకానికి ఉప్పు అనేది అందరితో కలిసిపోతూ ఉండాలి. ఈ లోకంలో మనం అందరితో కలవాలి. చెడ్డవాళ్ళంటే మంచి అందరితో కలిసిపోవాలి. ఉప్పు అన్నట్లు కలిసిపోతూ ఉంటుంది. అలాగే ఈ లోకాన్ని వెలుగు ఉన్నాం. ఏ వెలుగు ఉన్నాం? దేవుని యొక్క వెలుగులో ఉన్నాం మనం. ఒకప్పుడు చీకట్లు ఉన్నాం. మన జీవితాన్ని వెలిగించాడు దేవాదేవుడు. ఆయన రక్షణ ద్వారా, ఆయన ఉచితమైన కృప ద్వారా మనం వెలిగించాడు. ఆ వెలుగుని అనేక మంది వెలిగించబడాలి. అందుకే దేవుడు అంటున్నాడు, ఇప్పుడు ఏమన్నా ఉప్పు అయి ఉండాలి. మీరు ఉప్పు ఎలా అందరికి కలుపుతుంది. వెలుగు అంటే అందరికీ వెలిగించబడాలి. అందరికీ మనం దేవుని యొక్క సువార్త ప్రకటించి, దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటించి బిడ్డలకు ఉండేలాగా దేవుడు మనం చేయాలని చూస్తున్నాడు. కాబట్టి మనందరం కూడా మనం ఉప్పు నిస్సారం ఎందుకు పనికిరాదు. మనం రక్షణ పొందుకున్నాం, మన దేవుని సువార్త చేయకుండా, దేవుని పరిచయం చేయకుండా అది వ్యర్థమే కదా. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు ఉప్పు అనండి, అందరిలో కలవండి, అందరితో మాట్లాడండి, అందరినీ రక్షణ సువార్త ప్రకటించండి, దేవుని యొక్క అద్భుతాలు ప్రకటించమంటున్నాడు. అలాగే వెలుగు, ఒకప్పుడు మా జీవితాలు చీకట్లోనే దేవుడు మమ్మల్ని వెలిగించాడు. మీరు కూడా వెలుగులో రండి, మీరు కూడా వెలిగించబడతారని సువార్త చేయాలి. అప్పుడు దేవుని గురించి దేవుని ఘనపరచాలి, దేవుని మహింపరచాలి. అది దేవుడు మనకి ఇచ్చిన కృప. ఆ ధన్యతను బట్టి ఏదైనా మనం ఉప్పయందాము, వెలిగేందాము, అందరిని వెలిగిద్దాం, అందరితో కలిసి ఉందాం. ఈ మాటలు దేవుడు దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఈ వాగ్దానం ప్రార్థన చేయి. దేవుడు నిన్ను, నీ కుటుంబం బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను, మీరు కూడా నాతో ఏకీభవించండి. ప్రార్థన. సర్వాధికారియు మహాగండు పరిశుద్ర కృపగలుగుతాను, నీకు వందనాలు. మరొక నూతన దినం దయచేస్తావు. ఈ దినమంతా నీ రెక్కలు చండి, భద్రపరచండి, కాచి కాపాడండి, దీవించండి, ఆశ్రయించండి. ఈ దినం నుంచి చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని దీవించు. మా యజమానుల ద్వారా, తోటి పనివారి ద్వారా ఏకుడు రాకుండా అందరితో సమాధానం దయచండి. మా పనుల వారు ఒత్తిడి తీసేయండి. మాకున్న బలహీనతలు ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలను బట్టి ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సమస్యల బట్టి విడుదల దయచండి. అప్పులు బంధకాలు విడిపించండి. తాగుడు వ్యసనాలు దూరపరిచి ఈ దినము పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుని బిడ్డలు దీవించండి, ఆశ్రయించండి, కృప చూపించండి. నూతనంగా పనులకు వెళ్ళి బిడ్డలు దీవించండి, ఆశన పనులు స్థిరపరచండి ప్రభు. ఈ దినమంతా సంతోషం, సమాధానం, శాంతి, నెమ్మది దయచేసి కృప చూపి దీవించమని యేసు పరిశుద్ధనామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని కుటుంబాలను బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.